ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యై నమ దుందుర్ఘాయ నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమ క్రీం మహాకాళికాయ నమ ధ్రాం దత్తాత్రేయాయ నమ ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తే అజ్ఞం మేధాం ప్రజ్ఞం ప్రయచ్చ స్వాహ యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితాః నమస్తస్యై 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 నమో నమ క్రీం మహాకాళికాయ నమ జగన్మాత్రే నమో నమ మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారరీత్యా గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి, వాటి ఫలితాలంతా కూడా పరిష్కారం అంతా కూడా మేషాది ద్వాదశ రాశి వాళ్ళు పాటించవలసిన పరిష్కారం అంతా కూడా మాస ఫలితాల భాగంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ రోజున చెప్పే విషయం ఏంటంటే ఈ యొక్క శనీశ్వరుడు గోచారరీత్యా గ్రహస్థితి అంతా కూడా మార్పు, ప్రధానంగా ఈ యొక్క శనీశ్వరుడు అంతా కూడా నక్షత్ర మార్పు జరుగుతుంది. ప్రధానంగా రేవతి నక్షత్రంలో మారిన శనీశ్వరుడు ప్రభావం అంతా కూడా జూన్ నెల మాసంలో మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది విశేషంగా, మరియు ఇక్కడ బుధ ఆదిత్య యోగంలో అంతా కూడా మరియు త్రిగ్రహ కూటమి అంతా కూడా సంభవిస్తుంది. మిథున రాశిలో అంతా కూడా ఈ యొక్క శుక్రుడు బుధుడు మరియు సూర్య భగవానుడు బుధుడు కలియికతోటి త్రిగ్రహ కూటమిలో అంతా కూడా బుధాదిత్య యోగంలో మార్పు చెందడం వల్ల జూన్ నెల మాస ఫలితాల భాగంగా శనీశ్వరుడు యొక్క ఫలితాలు మరియు ఈ గ్రహాల యొక్క సంయోగం వల్ల దివ్యమైన యోగాలు, మంచి అదృష్ట యోగాలు సిద్ధించడం కానీ, రాజయోగ ప్రాప్తి కానీ, ఆకస్మిక ధనయోగ ప్రాప్తి కానీ, అకాల అంటే ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఈ యొక్క సకల గ్రహదోష నివారణార్థం మీరంతా కూడా పాటించవలసిన పరిష్కారం ఏంటి, ఏ గ్రహాలంతా కూడా అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలంతా కూడా అనుకూలత లేదు అనేది ప్రభావం అంతా కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే శనీశ్వరుడు అంతా కూడా కర్మయోగ కారకుడు. కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేస్తుంటారు. ఎవరు చేసిన కర్మని దాన్ని అనుభవించే విధంగా చేసే గ్రహంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఆయుకారకుడిగా చెప్పడం జరుగుతుంది. శనీశ్వరుడు అంతా కూడా అదృష్ట యోగాన్ని ఇవ్వబోతున్నాడు. ప్రధానంగా రాజయోగాన్ని ఇవ్వబోతున్నాడు. విశేషమైన యోగాలంతా కూడా శనీశ్వరుడు అనుకూలత వల్ల కొన్ని రాశుల వాళ్ళకి దివ్యమైన యోగాన్ని రావడానికి ఆస్కారం ఉంటుంది. బృహస్పతి ఉచ్చస్థానంలో మార్పు వల్ల దివ్యమైన యోగాలు, శుక్రుడు బుధుడు కలియిక వల్ల దివ్యమైన యోగాలు, శనీశ్వరుడు అంతా కూడా రేవతి నక్షత్రంలో మార్పు వల్ల దివ్యమైన యోగాలంతా కూడా కొన్ని రాశుల వాళ్ళకి అదృశ్య యోగాలు పట్టబోతున్నాయని చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా మీకంతా కూడా రాజయోగ ప్రాప్తి రావాలన్నా శనీశ్వరుడు అనుగ్రహం అంతా కూడా కర్మఫలదాత అయిన శనీశ్వరుడు అంతా కూడా అత్యంత అనుకూలంగా మీకంతా జాతక రీత్యా ఉండాలి. జన్మ జాతకంలో ఉండే దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించండి. గోచారిత్య శనీశ్వరుడు యొక్క గ్రహస్థితి అంతా కూడా అనుకూలించడానికి మీరంతా కూడా ప్రతినిత్యం కూడా తైలాభిషేకం చేయడం, ఇలలు దానం చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. కర్మదోష నివారణ అవుతుంది. పితృదోషము పితృశాపం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. పితృ ఆర్జితమైన స్థిరాస్తి లభించడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీకంతా కూడా అనాథాశ్రమంలో అన్నదానం చేయడం కానీ, మీరంతా కూడా దేవాలయ ప్రాంగణంలో అన్నదానం చేయడం వల్ల కానీ, శునకాలకి ఆహారం పెట్టడం, పక్షులకి ఆహారం పెట్టడం వల్ల కానీ, గోమాత సేవ ఎవరైతే చేస్తూ ఉంటారో విశేషమైన రాజ్యయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆంజనేయ స్వామి వారికి అంతా కూడా శని గ్రహ దోష నివారణార్థం ఈ యొక్క సింధూర అభిషేకాది కార్యక్రమాలు ఆచరించడం, నాగవల్లి దళార్చన పూజ చేసుకోవడం వల్ల రాజ్యయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. రేపు ప్రధానంగా చూసుకుంటే శనివారం, శని త్రయోదశి రావడం చాలా విశేషం. ప్రధానంగా రేపు ఉదయం పూట మీరంతా కూడా చూసుకుంటే 10 గంటల నుంచి మీరంతా కూడా ఈ పరిష్కారాన్ని ఆచరించండి. మరియు ప్రదోష కాలంలో కూడా ఈ పరిష్కారాన్ని ఆచరించండి. తద్వారా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా రేపు ఉదయం అంతా కూడా ఉదయం పూట మీరంతా కూడా శనివారం ఈ యొక్క త్రయోదశి రావడం వల్ల విశేషమైన యోగము, దివ్యమైన యోగం అంతా కూడా దించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ రోజు మీరంతా కూడా తైలాభిషేకం చేయడం, తిలలు దానం చేసుకోవడం వల్ల, ప్రధానంగా తిల హోమాన్ని ఆచరించడం వల్ల పురుష సూక్త విధానంగా శనీశ్వర గ్రహ దోష నివారణార్థం ఏలినాటి శని ప్రభావం ఉన్న రాశులు, అర్ధాష్టమ శని ప్రభావం ఉన్న రాశులు, ఈ యొక్క అష్టమ శని దోషం ఉన్న రాశులు, శని గ్రహ దోష నివారణార్థం మీరంతా కూడా శాంతి పూజలు ఆచరించడం, శని గ్రహ దేవత ప్రీతికరంగా శని మూల మంత్రాన్ని అంతా కూడా జపాన్ని ఆచరింప చేయడం, తద్వారా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ధూమావతి హోమాలు చేయడం కానీ, బగలాముఖి శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం కానీ, ప్రత్యంగరాదేవి శాంతి పూజలు ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. కాలభైరవ స్వామి హోమాది కార్యక్రమాలు ఆచరించాలి. ప్రధానంగా బటుకు భైరవ హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల శనీశ్వర గ్రహ దోష నివారణం అవుతుంది. ప్రధానంగా అపముచ్చు దోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా విశేషమైన హోమాలు ఎవరైతే ఆచరింపజేస్తూ ఉంటారో రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది.
దివ్యమైన యోగం అంతా కూడా కొన్ని రాశుల వాళ్ళకి పట్టబోతున్నాయి. ఆ గ్రహస్థితి అంతా కూడా అనుకూలించడానికి మీరంతా కూడా ప్రయత్నించండి. నవగ్రహాలకు అభిషేకం చేయండి. రేపు ఉదయం పూట విశేషంగా అంతా కూడా శనివారం త్రయోదశి రావడం, ప్రధానంగా శని త్రయోదశి అంతా కూడా విశేషంగా అందరం కూడా అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉంటారు. ఆంజనేయ స్వామివారి దేవాలయంలో, నవగ్రహ దేవాలయంలో మీరంతా కూడా ప్రదక్షిణాలు ఆచరించండి. తైలాభిషేకం చేయండి. తిలలు దానం చేయించండి. తద్వారా మీకంతా కూడా జన్మజాతకంలో ఉంటే శనిగ్రహ దోష నివారణం అవుతుంది. ప్రధానంగా మీరంతా కూడా సాధారణంగా ఈ యొక్క ప్రవచనాలంతా కూడా చేస్తుంటారు. ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే గనక ఈ యొక్క శనిగ్రహ దోష నివారణార్థం ఈ యొక్క ప్రవచనం లాగా ఉన్న వీడియోనంతా కూడా వింటూ ఉండండి. ప్రధానంగా నలదమయంతి యొక్క చరిత్రనంతా కూడా ప్రవచనం లాగా ఉంటుంది. నలదమయంతి యొక్క చరిత్రనంతా కూడా వీడియోలో అంతా కూడా వింటూ ఉండండి. తద్వారా మీకంతా కూడా శనిగ్రహ దోష నివారణ అవుతుంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క శనిగ్రహ దోష నివారణార్థం మీరంతా కూడా పిప్పలాద ఋషి యొక్క చరిత్రనంతా కూడా పారాయణం చేయడం. పిప్పలాద ఋషి యొక్క చరిత్రనంతా కూడా ఈ రకంగా ఉంది. మరియు శనిగ్రహ దోష నివారణార్థం పిప్పలాద ఋషికి శనీశ్వరుడికి ఏమన్నా ఈ యొక్క చరిత్రలో ఏమైనా భాగం ఉందా? ఆ శనీశ్వర దోష నివారణార్థం అంతా కూడా ఇటువంటి గ్రహచారం అంతా కూడా నివారణ అవుతుంది. ఈ యొక్క గోచారిత్య గ్రహస్థితి ఏ రకంగా మనకు మారబోతుందనే విశేషాలంతా కూడా ఈ యొక్క చరిత్రలో ఉంటుంది. విశేషంగా ఈ యొక్క పిప్పలాద ఋషి నామస్మరణ మాత్రం చేతిని సకల పాపాలంతా కూడా నివారణ అవుతుంది. మరియు నలదమయంతి నలబహార వచ్చి యొక్క చరిత్రనంతా కూడా పారాయణ చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. దివ్యమైన యోగాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. సకల గ్రహదోష నివారణతో ప్రధానంగా సుందరాకాండ ప్రయాణం చేయించడం, తద్వారా హనుమతారాధన చేసుకోవడం, ఈ యొక్క హనుమతారాధనలో భాగంగా మన్యసూక్త పారాయణం చేయించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ నామాన్ని జపాన్ని ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. దివ్యమైన యోగాలంతా కూడా సిద్ధించడానికి జూన్ నెల మాసంలో ఈ నెలలో విశేషంగా 18వ తారీఖు, 27వ తారీఖు, 28వ తారీఖులో అంతా కూడా మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా శనిగ్రహ దోష నివారణార్థం తైలాభిషేకం చేయడం, తిలలు దానం చేసుకోవడం, పరమేశ్వరుడికి అంతా కూడా ఆవు పాలలో కొంచెం ఈ యొక్క నల్ల నువ్వులంతా కూడా వేసి ఆ నల్ల నువ్వులు ఆవు పాలతో చేసిన అభిషేకం అంతా కూడా శనిగ్రహ దోష నివారణ అర్థం అవుతూ ఉంటుంది. తద్వారా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క జలంలో కానీ ఆవు పాలల్లో కానీ ప్రధానంగా ఇక్కడ కొంచెం పసుపు, కొంచెం ఈ యొక్క నల్ల నువ్వులు అన్ని కూడా కలిపి అభిషేకం చేయించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మీకంతా కూడా అవకాశం ఉన్న దగ్గర ఇక్కడే దేవాలయంలో మీ చేతితో అభిషేకం చేసే అవకాశం ఉన్న దగ్గర మీరంతా కూడా జలంతో నల్ల నువ్వులు కలిపి మరియు అభిషేకాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల శనిగ్రహ దోష నివారణ అవుతుంది. మీకంతా కూడా అపౌచ్య దోష నివారణ అవుతుంది. మహాముత్యుంజయ అనుగ్రహం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. పరమేశ్వరుడికి అంతా ప్రీతికరంగా ప్రదోష కాలంలో ఎవరైతే అభిషేకాది కార్యక్రమాలు ఆచరిస్తారో రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః. మేషరాశి జాతకుకి జూన్ నెల మాస ఫలితాల భాగంగా శనీశ్వరుడి యొక్క రేవతి నక్షత్రం మార్పు మరియు శుక్రుడు బుధుడు కలియిక, బుధాద్యోగం అంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం, విశ్లేషణ చేయడం జరుగుతుంది. శని యొక్క ప్రభావం అంతా కూడా ప్రబలంగా ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడు అనుకూలత పెరగడానికి ఆస్కారం ఉంటుంది. మీకంతా కూడా ఏలినాటి శని ప్రభావంలో మీకంతా కూడా రాజయోగం అయిపోతుందరా. గ్రహాలు ఏంటిదంటే ప్రధానంగా బృహస్పతి మార్పు అంతా కూడా ఉచ్చస్థానంలో మార్పు వల్ల మీకంతా కూడా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. జూన్ నెల మాసంలో విశేషంగా మీకంతా కూడా చూసుకుంటే 18వ తారీఖు, 27వ తారీఖు, 28వ తారీఖులో మీకంతా కూడా మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. నూతన వ్యక్తుల పరిచయం వల్ల అధిక లాభాలు సిద్ధిస్తాయి. ప్రధానంగా బంధుమిత్రుల యొక్క సహాయ సహకారం లభించడానికి ఆస్కారం ఉంటుంది. మీరంతా కూడా గోచారరీత్యా ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కావున రేపు ఉదయం అంతా కూడా మనకి శనివారం శని త్రయోదశి రావడం చాలా విశేషమైన రోజు. రేపు ఉదయం పూట మీరంతా కూడా విశేషమైన రోజులో మీరంతా కూడా వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకాది కార్యక్రమాలు ఆచరించడం, శనివారం శని త్రయోదశి రోజున విశేషంగా మీరంతా కూడా గోమాత సేవ చేయడం వల్ల అధిక లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరి జాతకరీత్యా అయితే గనక ఇక్కడ శనిగ్రహ దోష నివారణార్థం మీరంతా కూడా శాంతి పూజలు ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. జన్మజాతకం ప్రకారంగా లగ్న చక్రవశాత్తు శనిగ్రహ దోష నివారణార్థం మీరంతా కూడా శాంతి పూజలు ఆచరించండి. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. శనివారం శని త్రయోదశి రోజున తిలలు దానం చేయడం వల్ల అదృష్ట యోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మీ ఇంట్లో అంతా కూడా ప్రధానంగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారా, మరియు అకాల కష్టాలతో బాధపడుతున్నారా, అప్పుల బాధలతో బాధపడుతున్నారా, ఇటువంటి కష్టాలంతా కూడా శనిగ్రహ దోష నివారణార్థం మీరంతా కూడా శాంతి పూజలు ఆచరించడం వల్ల మనశ్శాంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి రావాలన్నా, అదృష్ట యోగాలు సిద్ధించాలన్నా కర్మఫలదాత అని శనీశ్వరుడు అనుగ్రహం ఖచ్చితంగా కావాలి.
ప్రధానంగా ఏలినాటి శని ప్రభావంలో ఉన్న రాశులకి ప్రధానంగా మేషరాశి జాతకులకి అంతా కూడా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా జూన్ 2వ తారీఖు నుంచి బృహస్పతి మార్పంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం, ఇక్కడ బుధుడు మరియు బుధాదిత్య యోగంలో అంతా కూడా సూర్య భగవానుడు అంతా కూడా మార్పు చెందడం, మిథున రాశులు అంతా కూడా త్రిగ్రహ కూటమి అంతా కూడా సంభవించింది. ప్రధానంగా శుక్రుడు బుధుడు కలయిక అంతా కూడా రాజయోగ ప్రాప్తి, లక్ష్మీప్రదమైన మార్పు అంతా కూడా మిత్రస్థానంలో అంతా కూడా ధనయోగ కారకుడు యోగకరంగా మారడం అనేది రాజయోగ ప్రాప్తి ఇవ్వబోతున్నారు. ధన ఆకర్షణ ఎక్కువగా పెరుగుతుంది. ఈ యొక్క వ్యాపారంలో అభివృద్ధి కోసం విశేషంగా మీరంతా కూడా విస్తారం చేసుకోవడానికి, వ్యాపారం అంతా కూడా విస్తారం చేసుకోవడానికి ఖర్చులు విపరీతంగా పెరుగుతూ ఉండడం కానీ, శుభకార్యాల కోసం ఖర్చులు విపరీతంగా పెరుగుతూ ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది. ఆకస్మికంగా సంగతుల వల్ల ఆకస్మికంగా మీకంతా కూడా ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ ప్రాప్తి అంతా కూడా దివ్యమైన యోగం అంతా చూస్తారు. జూన్ నెల మాసంలో జూన్ 2వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు దాకా దివ్యమైన యోగాలంతా కూడా మీకు జాతకరీత్యా జరుగుతున్నాయి. ప్రధానంగా మీకంతా కూడా అదృశ్య యోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. లక్ష్మీ నరసింహస్వామి వారికి విశేషంగా అభిషేకము హోమాది కార్యక్రమాలు ఆచరించడం, లక్ష్మీ నరసింహస్వామి వారికి అంతా కూడా కళ్యాణం ఆచరించడం వల్ల వివాహాది శుభకార్యాలు నెరవేరుతాయి. శనిగ్రహ దోష నివారణం, శని భగవానుడు ప్రీతికరంగా తిలలు దానం చేసుకోవడం, శనిగ్రహ మూలమంత్రాన్ని అంతా కూడా జపాన్ని ఆచరింపజేయడం, మరియు శుక్రుడికి బుధ భగవానుడికి అంగారకుడికి బృహస్పతికి అంతా కూడా జపము దాన హోమాది కార్యక్రమాలు ఆచరించడం, ప్రతినిత్యం కూడా నవగ్రహాలకు అభిషేకం చేయడం, నవగ్రహాలకు అంతా కూడా ప్రదక్షిణాలు ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి, రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆంజనేయ స్వామి వారికి సింధూర అభిషేకాది కార్యక్రమాలు ఆచరించండి, మన్యయుక్త పారాయణం ఆచరించండి, తద్వారా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆంజనేయ స్వామి వారికి ప్రీతికరంగా ప్రతినిత్యం కూడా మామిడి పళ్ళు నివేదన చేయడం కానీ, అరటి పళ్ళు నివేదన చేయడం కానీ, వడమాల సమర్పించడం కానీ చేస్తుంటే కనుక సకల గ్రహదోష నివారణ అవుతుంది. విశేషంగా ఏలినాటి శని ప్రభావంలో మీకంతా కూడా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. శత్రువులంతా కూడా మిత్రులు అవడానికి ఆస్కారం ఉంటుంది. కానీ విశేషంగా శత్రు బాధల నుంచి బయటపడాలన్నా, శత్రు భయాల నుంచి బయటపడాలన్నా, శత్రు బాధల నుంచి బయటపడాలన్నా బగలాముఖి శాంతి ఉమాది కార్యక్రమాలు ఆచరించడం, ధూమావతి శాంతి ఉమాది కార్యక్రమాలు ఆచరించడం, ప్రధానంగా ఈ యొక్క ప్రత్యంగరదేవి శాంతి పూజలు ఆచరించడం వల్ల దివ్యమైన యోగాలంతా కూడా మీకు పట్టబోతున్నాయి. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ